హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద కెమిస్ట్రీ క్లాసెస్. ఈరోజు మనము 326th క్వశ్చన్ టు 350 క్వశ్చన్స్ వరకు పీరియాడిక్ క్లాసిఫికేషన్ అనే చాప్టర్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ థాలియం ఏ థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్ ఈజ్. సో మనకి ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఎంత అంటున్నాడు చూడండి. ఆప్షన్ 1 is the right answer. +1 అనేది మోస్ట్ స్టేబుల్. సో థర్డ్ ఏ జనరల్ కాన్ఫిగరేషన్ ఏంటి? NH2 NP1. సో థర్డ్ గ్రూప్ వచ్చేసి మనకు వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 3. సో +3 ఆక్సిడేషన్ అనేది మోస్ట్ స్టేబుల్గా ఉంటుంది యాక్చువల్గా. కానీ టాప్ టు బాటమ్, సో టాప్ టు బాటమ్ వెళ్ళే కొలది గ్రూప్లో ఇక్కడ చూడండి, థాలియం అనేది +1 అనేది మోర్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ డ్యూ టు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. సో ఇక్కడ NH2 NP1లో ఈ NH2 ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వవు. సో డ్యూ టు N-2 F ఆర్బిటాల్ ఎంటర్ అవటం వల్ల మనకు స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది F ఆర్బిటాల్కి ఎలా ఉంటుంది? సో తక్కువగా ఉంటుంది. సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ తక్కువగా ఉండటం వల్ల జెట్ ఎఫెక్టివ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో జెట్ ఎఫెక్టివ్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల మనకు ఈ NS2 ఈ S ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్స్ను ఇవి అట్రాక్షన్ అంటే పట్టి ఉంచుతుంది. సో అంత ఈజీగా రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వవు. కాబట్టి +1 ఓన్లీ p ఆర్బిటాల్ ఉన్న ఒక్క ఎలక్ట్రాన్ మాత్రమే రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో +1 అనేది ఇక్కడ మోస్ట్ స్టేబుల్. సో ఇక్కడ థర్డ్ గ్రూప్లో +1 అనేది ఎందుకు స్టేబుల్ అంటే డ్యూ టు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు ఈ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అనేది P బ్లాక్ ఎలిమెంట్స్లో బోరాన్ ఫ్యామిలీ, కార్బన్ ఫ్యామిలీ, నైట్రోజన్ ఫ్యామిలీకి ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్, all the following elements show both positive and negative oxidation states except. సో మనకి ఇక్కడ ఆప్షన్ చూడండి, ఆప్షన్ 4 ఫ్లోరిన్ అనేది ఓన్లీ నెగిటివ్ ఛార్జ్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మనకు పీరియాడిక్ టేబుల్లో హైయెస్ట్ ఎలక్ట్రోన్ నెగిటివిటీ యాటమ్ ఫ్లోరినే కదా. సో దీనికంటే హైయెస్ట్ ఏం లేదు కాబట్టి ఇది ఆల్వేస్ నెగిటివ్ ఆక్సిడేషన్ స్టేట్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the valency shell of transition metal ions consists of. చూడండి, సో మనకి ట్రాన్సిషన్ మెటల్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అడుగుతున్నాడు. సో N-1d ఆర్బిటాల్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, an element with electronic arrangements 2, 8, 18 and 1 will exhibit the following oxidation states. సో ఈ టోటల్ ఎంత మనకి 29 వస్తుంది. 29 అంటే మనకు కాపర్ ఏంటి? 3d10 4s1. సో కాపర్ అనేది మనకు +1 అండ్ +2 ఆక్సిడేషన్ స్టేట్లో స్టేబుల్గా ఉంటుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. And next question, which of the following is the weakest base? వీకెస్ట్ బేస్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఈ హైడ్రాక్సీ గ్రూప్ అనేది, సో బేసిసిటీ అనేది మనకి పీరియాడిక్ టేబుల్లో టాప్ టు బాటమ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది. పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్ అవుతుంది.
సో దీని ప్రకారం మనకి గ్యాలియం చూడండి, గ్యాలియం. సో లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది కదా, బేసిసిటీ డిక్రీజ్ అవుతుంది, అసిడిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ వీకెస్ట్ బేస్ అన్నాడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the compound of vanadium has magnetic moment of 1.73. So the vanadium chloride has the formula. So magnetic moment 1.73 అంటే unpaired electrons is equal to 1. n is equal to 1 అన్నప్పుడు మనకు వెనాడియం వేలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, 4s2 3d3. సో వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. సో మనకి ఓన్లీ 1 ఎలక్ట్రానే ఉంది ఇక్కడ. ఎందుకని, 1.73 కదా మ్యాగ్నెటిక్ మూమెంట్. సో ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేశారు, అప్పుడు 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. సో వెనాడియం అనేది వెనాడియం +4గా కన్వర్ట్ అవుతుంది. సో వెనాడియం +4 మీన్స్ Cl మైనస్ ఎన్ని యాడ్ అవ్వాలి, 4 యాడ్ అవ్వాలి. సో వెనాడియం Cl4. సో దీని ప్రకారం ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the formula of a metallic carbonate is, the formula of the metallic perchlorate formula ఏంటి అంటున్నాడు. సో కార్బోనేట్ అంటే CO3-2 అండ్ M+2. సో మెటల్ అనేది +2 స్టేట్లో ఉంది. అదే క్లోరేట్ అంటే ClO4-. సో క్రాస్ మెథడ్లో చూసినప్పుడు MClO4 twice 2. సో ఫార్ములా ఏంటి, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, maximum oxidation state +8 is exhibited by. చూడండి 8 ఐరన్ ఫ్యామిలీ, ఐరన్, రుథీనియం, ఆస్మియం. సో ఈ రుథీనియం ఆస్మియంకి హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ +8 అనేది ఉంటుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గ్రూప్ నెంబర్ అండ్ వేలెన్సీ హ్యాస్ నో రిలేషన్ ఇన్. చూడండి జీరో గ్రూప్ అన్నాడు ఇక్కడ. జీరో గ్రూప్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, 8 ఉంటాయి కదా, కానీ జీరో గ్రూప్. అదే ఫస్ట్ గ్రూప్ అంటే ఫస్ట్ గ్రూప్కి ఎన్ని వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 ఎలక్ట్రాన్. సెకండ్ గ్రూప్కి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సెవెంత్ గ్రూప్కి 7 ఉంటాయి. కానీ ఇక్కడ రిలేషన్ అనేది జీరో గ్రూప్ లేదు. జీరో గ్రూప్ అంటే మనకి ఇక్కడ 8 వేలెన్సీ ఉంది కదా, డిఫరెంట్గా ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, oxidation state and covalency of aluminum in aluminum chloride H2O 5 and 2+. చూడండి ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్, అల్యూమినియం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత చూడండి. ఇక్కడ -1 క్లోరిన్, H2O 0 ఈక్వల్ టు +2 ఛార్జ్ ఉంది కదా. సో అల్యూమినియం ఆక్సిజన్ స్టేట్ X అనుకోండి. సో X -1 + 0 ఈజ్ ఈక్వల్ టు +2. X ఈజ్ ఈక్వల్ టు -1 అటువైపు వెళ్తే +3. సో అల్యూమినియం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +3. సో ఆప్షన్ 1, ఆప్షన్ 3 ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ కోవేలెన్సీ అంటే నెంబర్ ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ అడుగుతున్నాడు. సో క్లోరిన్ వచ్చేసి 1, H2O మాలిక్యూల్స్ వచ్చేసి 5, మొత్తం 6. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ an ఆక్సైడ్ అంటున్నాడు. సో ఆక్సైడ్ అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఆక్సిజన్ యొక్క -2 ఉండాలి. అదే పెరాక్సైడ్ అయితే -1, సూపర్ ఆక్సైడ్ అంటే -1/2. సో ఇక్కడ అడిగింది మనకు ఆక్సైడ్ ఏంటి అంటున్నాడు. ఆక్సైడ్ అంటే O-2 ఉండాలి.
సో పొటాషియం ఇక్కడ +1, ఇక్కడ -1/2 ఉంది ఆక్సిజన్కి. సో ఇది సూపర్ ఆక్సైడ్. ఇక్కడ బెరీలియం +2 అంటే ఇక్కడ ఓకి ఏమున్నట్టు ఓ -1 ఉంది, ఇది పెరాక్సైడ్. ఇక్కడ చూడండి సిలికాన్ అనేది +4, O2 అనేది O-2లోనే ఉంది కదా. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా మనకు సూపర్ ఆక్సైడే. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, choose the incorrect formula out of the 4 compounds for element X. చూడండి ఫస్ట్ ఆప్షన్ చూడండి, X2Cl3 అనేది, సో X ఇటువైపు క్రిస్ క్రాస్ మెథడ్ రివర్స్ చూడండి, +3 అవుతుంది, Cl -2 అవుతుంది. సో క్లోరిన్ -2 అనేది పాసిబుల్ అవ్వదు, ఓన్లీ Cl- మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో XCl3 అనేది కరెక్ట్ ఫార్ములా, కానీ ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, if XOH greater than YOH acidic strength, X and Y both belong to the same group, then select the correct statement. చూడండి ఇక్కడ మనకు XY ఎలిమెంట్స్ అనేవి ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ తెలుస్తుంది కదా. ఇక్కడ చూడండి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటున్నాడు. సో అసిడిక్ స్ట్రెంత్ అనేది టాప్ టు బాటమ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది. సపోజ్ ఇది లిథియం X అనుకోండి, పొటాషియం అనేది Y అనుకోండి. సో X అసిడిటీ ఎక్కువనే కదా, టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది. సో XY. సో ఇప్పుడు స్టేట్మెంట్స్ చూద్దాము. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ Y మస్ట్ బి గ్రేటర్ దాన్ X. సో X కంటే Yకి ఎక్కువ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఉంటుందంట. సో టాప్ టు బాటమ్ ఏమవుతుంది, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది డిక్రీజ్ అవుతుంది, కానీ Yకి హైయెస్ట్గా ఉంటుంది అంటున్నాడు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్, అటామిక్ సైజ్ ఆఫ్ X మస్ట్ బి గ్రేటర్ దాన్ Y. సో అటామిక్ సైజ్ అనేది X హైగా ఉంటుందంట, టాప్ టు బాటమ్ ఏమవుతుంది, సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, అలాగే అసిడిక్ స్ట్రెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇది కూడా, ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. అండ్ నెక్స్ట్, OH బాండ్ విల్ బి ఈజీలీ బ్రోకెన్ ఇన్ కేస్ ఆఫ్ హైడ్రాక్సైడ్ ఆఫ్ X. సో XOH అనేది ఈజీగా బ్రేక్ అవుతుంది అంటున్నాడు. సో ఇది రైట్ అంతే కదా. టాప్లో ఉన్నది టాప్ టు బాటమ్ అసిడిటీ డిక్రీజ్ అవుతుంది, టాప్లో ఉన్నది అసిడిటీ ఎక్కువే కదా. సో X అనేది మోర్ అసిడిటీ దాన్ Y. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, an element has electronic configuration so 1s2 2s2 2p6 3s1 in its +2 oxidation state. The formula of its sulfide అంటే -2. సో ఈ కాన్ఫిగరేషన్ వచ్చేసి +2 స్టేట్లో అన్నాడు, అంటే మెటల్ M0 అన్నప్పుడు కాన్ఫిగరేషన్ ఏమవుతుంది, 1s2 2s2 2p6 అండ్ 3s2 3p1 కదా. +2లో ఇది అయినప్పుడు న్యూట్రల్ స్టేట్లో మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి ఇది. సో వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఏంటి 3. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకు ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది, M+3. సల్ఫైడ్ అంటే -2, క్రిస్ క్రాస్ మెథడ్ తీసుకోండి, M2S3. సో మనం ఫామ్ అయ్యే సల్ఫైడ్ ఫార్ములా వచ్చేసి M2S3. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the tendency of an element to loss of an electron is called.
సో మనకి ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి ఇనర్ట్ కాన్ఫిగరేషన్కి రీచ్ అవ్వడానికి ఇవి ట్రై చేస్తాయి, ఫస్ట్ గ్రూప్ అండ్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి. సో దీన్నే మనం ఏమంటాం, ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్. వెయిట్ స్టూడెంట్స్. సో ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్. సో లాస్ ఆఫ్ an electron is called ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ అని అంటాం. ఆప్షన్ 3 is the right answer. సో ఈ క్యారెక్టర్ బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆఫ్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో బేసిక్ నేచర్ అనేది మనకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైజ్. సో మనకు సైజ్ అనేది లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో బేసిసిటీ అనేది కూడా మనకు డిక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. Which general electronic configuration of the element does not represent a non-metal? సో ఇక్కడ డస్ నాట్ రిప్రజెంట్ నాన్ మెటల్. నాన్ మెటల్స్ ఎక్కడుంటాయి మనకు, పీ బ్లాక్లో ఉంటాయి. సో పీ బ్లాక్ ఎలిమెంట్ కానిది ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ ఇండైరెక్ట్గా. సో ఇక్కడ P4, సో పార్షియల్లీ ఫిల్డ్ కాబట్టి ఇది పీ బ్లాక్. నెక్స్ట్ ఇక్కడ కూడా P5 ఉంది, పార్షియల్లీ ఫిల్డ్ కాబట్టి ఇది కూడా పీ బ్లాక్ ఎలిమెంటే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది డి బ్లాక్ సంబంధించింది కాబట్టి ఇక్కడ డస్ నాట్ రిప్రజెంట్ అన్నాడు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కూడా ఈ ఎలిమెంట్ కూడా పీ ఆర్బిటాల్ అనేది పార్షియల్లీ ఫిల్డ్. సో ఇది కూడా పీ ఆర్బిటాల్ అంటే నాన్ మెటల్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. కాంపౌండ్ ఆఫ్ an element A with an alkali metal gave a neutral solution in water. In the periodic table, the element A belongs to. సో మనకి ఆల్కలీ మెటల్, సో మోనోవాలెంట్, మనకు న్యూట్రల్ సొల్యూషన్ ఇవ్వాలంటే సో నెగిటివ్ ఛార్జ్ కూడా మనకు -1 ఉండాలి. సో -1 దేనికి ఉంటుంది, మనకు హాలోజన్స్కి ఉంటుంది. ఈ హాలోజన్స్ అనేవి 7th గ్రూప్కి చెందిన ఎలిమెంట్స్. సో ఆప్షన్లో చూడండి 7th గ్రూప్ అని ఇచ్చారు. సో హాలోజన్స్, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఆక్సైడ్ దట్ ఈస్ ద మోస్ట్ అసిడిక్. సో మనకు మోస్ట్ అసిడిక్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే అసిడిటీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ చూడండి పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ క్లోరిన్ +7గా ఉంటుంది, ఇక్కడ సల్ఫర్ +6, ఫాస్ఫరస్ +5, నైట్రోజన్ +5. ఇక్కడ ఆక్సిజన్ ఎలా తీసుకోవాలి, -2గా తీసుకోవాలి. సో హైయెస్ట్ పాజిటివ్ ఛార్జ్ క్లోరిన్ ఉంది కాబట్టి Cl2O7 అనేది మోస్ట్ అసిడిక్ నేచర్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. జనరల్లీ ద నేచర్ ఆఫ్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఈజ్. సో నాన్ మెటల్ అంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్. పీ బ్లాక్ ఎలిమెంట్స్ ప్లస్ ఆక్సిజన్తో ఫామ్ అయ్యేవి బేసిక్గా మనకు అసిడిక్ కాంపౌండ్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. మోస్ట్ అసిడిక్ ఆక్సైడ్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఈజ్ ఫార్మ్డ్ బై అన్ ఎలిమెంట్ ఇన్. సో మనకి మోస్ట్ అసిడిక్ ఎక్కడ ఫామ్ అవుతుంది, Cl2O7 అంటే క్లోరిన్. క్లోరిన్ ఎక్కడుంది, 3rd పీరియడ్ 7th A. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో క్లోరిన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆంఫోటరిక్. సో కండిషన్ బట్టి మనకు యాసిడ్ గాను మరియు బేస్ గాను యాక్ట్ చేస్తాయి. సో అవి ఏంటంటే చూద్దాం. ఆప్షన్ 4 Al2O3, ZnO, SnO2, Sb4O6. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. పెయిర్ ఆఫ్ అయాన్స్ విత్ సిమిలర్ అయానిక్ ర్యాడీ.
చూడండి, లిథియం మెగ్నీషియం. సో ఈ రెండు మనకు డయాగోనల్ రిలేషన్షిప్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ డయాగోనల్ రిలేషన్షిప్ అనేది మనకు సెకండ్ పీరియడ్కి థర్డ్ పీరియడ్కి ఉంటుంది. సో బెరీలియం, అల్యూమినియం, బోరాన్, సిలికాన్. సో డయాగోనల్ రిలేషన్షిప్ అంటే ఈ డయాగోనల్లో ఉన్న ఎలిమెంట్స్కి సేమ్ సైజ్ అండ్ సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ అండ్ సేమ్ ఛార్జ్ రేషియో, ఇలా సమ్ ప్రాపర్టీస్ అనేవి సేమ్గా ఉంటాయి. సో దీని ప్రకారం ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, among the following pairs of elements is the difference from other is. చూడండి, ఈ ఆప్షన్స్లో ఒక డిఫరెంట్గా ఉందంట, అదేంటో చూడమంటున్నాడు. లిథియం అండ్ మెగ్నీషియం. చూడండి, లిథియం, మెగ్నీషియం అండ్ నైట్రోజన్ పాస్పరస్ అండ్ నెక్స్ట్ బెరీలియం, అల్యూమినియం అండ్ నెక్స్ట్ ఆప్షన్ బెరీలియం అండ్ ఫోర్త్ ఆప్షన్ బోరాన్, సిలికాన్. చూడండి, ఇవన్నీ డయాగోనల్ రిలేషన్లో ఉన్నాయి. ఈ నైట్రోజన్ పాస్పరస్ మాత్రం సేమ్ గ్రూప్. సో డిఫరెంట్గా ఏముంది? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డయాగోనల్ రిలేషన్షిప్ ఈజ్ షోన్ బై. సో మనకి డయాగోనల్ రిలేషన్షిప్ అనేది సెకండ్ పీరియడ్ అండ్ థర్డ్ పీరియడ్లో ఉంటుంది. సో ఆప్షన్ సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ సెకండ్ అండ్ థర్డ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ లిథియం, మెగ్నీషియం, బెరీలియం, అల్యూమినియం అండ్ బోరాన్, సిలికాన్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, థ్యాంక్ యూ స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ 351 to 375 క్వశ్చన్స్ వరకు నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.